డాక్టర్, నేను ఈ ట్రీట్మెంట్ తీసుకొని ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకొని పిల్లల్ని ప్లాన్ చేసుకున్న వాళ్ళలో నేను అబ్జర్వ్ చేసింది ఎక్కువ ట్విన్స్ పుడతారు. సో, ఎందుకు ట్విన్స్ ఉంటారు? వాళ్ళకి పర్టిక్యులర్‌గా ట్రీట్మెంట్‌కి వెళ్ళిన వాళ్ళకి ఎందుకు ట్విన్స్ పుడతారు? ఎందుకంటే ఎప్పుడైనా కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళలో మనము ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరగడానికి మెడికేషన్ ఇస్తాం. ఓకే. సో ఎగ్ ఫార్మేషన్కి కనుక మెడికేషన్ ఇచ్చినట్టయితే 2 ఎగ్స్ రావచ్చు, 3 ఎగ్స్ రావచ్చు, 1 ఎగ్ కూడా రావచ్చు. అలాంటప్పుడు మనము ప్రెగ్నెన్సీ వచ్చినట్టు అయితే 2 రావచ్చు, 1 రావచ్చు, 3 కూడా రావచ్చు. అలాగే ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ చేసుకునే వాళ్ళల్లో కూడా 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే బెటర్ సక్సెస్ ఉంటుందనే అపోహతో 2 ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళి ట్విన్స్ వస్తారు. లేకపోతే 1 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినా అది డివైడ్ అయ్యి 2 కింద వస్తుంది అప్పుడప్పుడు. సో ట్విన్స్ అనేది ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళల్లో అంత యాక్సిడెంటల్గా రాదు. యూజువల్గా ఆ టెండెన్సీ వాళ్ళకి ఇచ్చిన మెడికేషన్ వల్ల ట్రాన్స్ఫర్ చేసిన ఎంబ్రియోస్ వల్లనో ఉంటుంది. ఇద్దరు హెల్తీగా ఉంటారు. ఇద్దరు హెల్తీగా ఉండడం అనేది కాదు. ఓకే. ట్విన్ ప్రెగ్నెన్సీ ఈజ్ అ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. ఓకే. సో ట్విన్స్లో ప్రీటర్మ్ డెలివరీస్ ఉండొచ్చు, ప్రీటర్మ్ వాటర్ బ్రేక్ అవ్వచ్చు, ఒకళ్ళు పెద్దగా ఒకళ్ళు చిన్నగా ఉండొచ్చు, బీపీ వచ్చే ఛాన్స్ హయ్యర్గా ఉంటుంది, షుగర్ వచ్చే ఛాన్స్ హయ్యర్గా ఉంటుంది, స్మాలర్ బేబీ రిస్క్ హయ్యర్గా ఉంటుంది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ట్విన్ ప్రెగ్నెన్సీలో. ఇది ఆలోచించాల్సిన విషయమే, ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. అండ్ ఇది అందరికీ తెలుసు, చెప్తాం కూడా. అయినా వాళ్ళు ప్రీటర్మ్ డెలివరీ అయితే యాక్సెప్ట్ చేయరు. అదేదో డాక్టర్ తప్పైనట్టు చెప్తారు. ఏదైనా మిస్క్యారేజ్ అయినా కూడా డాక్టర్ వైపే వేలు చూపిస్తారు. షార్ట్ సర్విక్స్ అయిపోతుంది, స్టిచ్ వేసుకోండి అంటే మూర్ఖత్వంతో వేసుకోని వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ వేసినా కూడా అక్కడ ఇక్కడ తిరిగి ఇన్ఫెక్షన్స్ తెచ్చుకుని షుగర్ కంట్రోల్ లేకుండా ఓపెన్ అయిపోతే డాక్టర్ సరిగ్గా వేయలేదని ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో బేసిక్గా ద సిస్టమ్ ఇస్ ఫాల్టీ, ప్రొసీజర్స్ ఆర్ ఫాల్టీ, లైఫ్ స్టైల్ ఇస్ ఫాల్టీ. ఎన్నోసార్లు నేను చూస్తాను షార్ట్ సర్విక్స్ చూపిస్తోంది, మీరు స్కాన్ అయితే నేను చేయను, స్కాన్ డాక్టర్స్ చేస్తారు, వాళ్ళకేం తెలుసు పేషెంట్ల గురించి. ఎప్పుడో మానేశాను నేను, 25 ఏళ్ళు స్కాన్లు చేసి మానేశాను. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి నా ఫీటల్ మెడిసిన్ వాళ్ళే చేస్తారు. వాళ్ళు స్కాన్ రిపోర్ట్ తీసుకుని వస్తే ఫలానా సర్విక్స్ షార్ట్గా ఉందమ్మా, మనం స్టిచ్ వేసుకోవాలంటే అమ్మో షార్ట్ సర్విక్స్ అయితే పర్వాలేదు నేను స్టిచ్ చేసిస్తారా నాకని. అది ఒక ప్రొసీజర్, తరతరాల నుంచి చేస్తున్నారు, మీరు కంగారు పడొద్దు. చిన్న 5 minutes అనెస్థీషియా వేసి పంపిస్తాము అని అంటే కూడా తెల్లారి నుంచి కనిపించరు. మళ్ళీ ప్రీటర్మ్ ఏదైనా వచ్చి ప్రాబ్లం వస్తే వస్తారు. వచ్చిన తర్వాత మీరు మాకు గట్టిగా చెప్పాల్సింది, మీరు నాకు కరెక్ట్గా చెప్పాల్సింది, నొక్కి ఒక్కారాల్సింది అన్నట్టు చెప్తారు. పోని అలా కాదు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో స్టిచ్ వేసుకోవాల్సిందే, వేసుకోకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పామనుకోండి, వాళ్ళు కొద్ది రోజుల తర్వాత మన మీద గూగుల్ రివ్యూ పెడతారు. షీ టోల్డ్ మీ ఇన్ అ వే దట్ ఐ గాట్ ట్రొమాటిక్ అండ్ ఐ హ్యాడ్ ఫేస్డ్ సో మచ్ ఆఫ్ అ ట్రామా. కొత్త వర్డ్స్ వస్తాయి. వర్డ్స్, ఐ డిడ్ నాట్ హ్యావ్ స్లీప్, ఐ హ్యాడ్ స్లీప్లెస్ నైట్స్, వాట్ షీ టోల్డ్ మీ. అది నీ రిపోర్ట్, నా రిపోర్ట్ కాదు, అది వేరే వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. ఆ రిపోర్ట్ నేను విశ్లేషించి చెప్పాలా? అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, షార్ట్ సర్విక్స్ ఉంది, దానికి ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుందమ్మా, మీరు స్టిచ్ వేసుకోండి అని చెప్తాం. అంతేగాని షీ టోల్డ్ దట్ ఐ విల్ హ్యావ్ ప్రీటర్మ్ డెలివరీ అండ్ మై బేబీ విల్ డై, ఇట్లా కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. మేము ఎప్పుడు అలా చెప్పము, ఇలా వేసుకుంటే మంచిది. మెడిసిన్స్తో ఇంత ఒక మెడిసిన్ ఉంటుంది, వెజనల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఓరల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఉంటాయి, వీటితో కూడా మనం సర్విక్స్ని మేనేజ్ చేయొచ్చు. కానీ అ ఫిజికల్ స్టిచ్ క్యాన్ గివ్ అ బెటర్ అవుట్కమ్ అని చెప్తాం. సో షీ డిడ్ నాట్ గివ్ మీ ద క్లారిటీ అని ఒకళ్ళు చెప్తారు, షీ గేవ్ మీ ఓవర్ క్లారిటీ అండ్ థ్రెటెండ్ మీ అని ఇంకొకళ్ళు చెప్తారు. సో ఇవన్నీ కూడా పేషెంట్ పర్సనాలిటీ డిజార్డర్స్. సో బేసికలీ anybody who's trying to comment on a professional is having a personality disorder. So either they are not accepting what is actually is the truth, or they are denying what is the truth. Exactly. దానివల్ల వచ్చే లాభమే లేదు. కొన్ని వందల వేల పేషెంట్స్ నేను చెప్తున్నాను కదా, 4 miscarriages 5 miscarriages బయట అయిన వాళ్ళకి
నేను నా చేతులతో స్టిచ్ వేసినప్పుడు ఇంటికి బేబీని తీసుకెళ్లారు. ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ అ ప్రాపర్ స్టిచ్ అండ్ ప్రాపర్ లైఫ్ స్టైల్. నువ్వు స్టిచ్ వేసుకుని ఐస్ క్రీమ్లు తింటే వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్కి ఏ స్టిచ్చు ఆగదు. ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా, ఎటువంటి యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ వెజనల్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చినా, అది నువ్వు రైస్ తింటే రావచ్చు, కార్బ్స్ తింటే రావచ్చు, షుగర్ టెండెన్సీ ఉన్నా రావచ్చు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా రావచ్చు, స్టిచ్ నిలబడదు. నువ్వు స్టిచ్ వేసుకోవాలి, డిసిప్లిన్ కూడా మెయింటైన్ చేయాలి. షార్ట్ సర్విక్స్ ఉన్నా జాగ్రత్తగా ఉండాలి, లేకపోయినా అదే జాగ్రత్త వహించాలి, సో దట్ యూ డోంట్ లీడ్ దేర్. ఒకరికి ఎవరికన్నా ఎక్సర్సైజ్ చెప్తామా, ఆ ఎక్సర్సైజ్ మీరు రోజుకి 2-3 సార్లు అలా చేసుకోండి అంటే ఇంటికి వెళ్ళి 20 సార్లు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. 2 రోజులకు ఒకసారి ఒకటే రోజు అసలు ఒక్కసారి చేయని వాళ్ళు కూడా ఉంటారు. అదే ఎక్సర్సైజ్ 2 times 2 repetitions 5 ఎక్సర్సైజెస్ చెప్తే 2 repetitions బదులు 15-20 repetitions చేసి పెయిన్ బ్లీడింగ్తో వచ్చి మిస్క్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అదే కాకుండా ఆ ఎక్సర్సైజ్ చేసిన మీద పడి కూడా ఏడుస్తారు. షీ టోల్డ్ మీ అండ్ షీ డిడ్ నాట్ టెల్ మీ ద క్లారిటీ హౌ మెనీ టైమ్స్ టు డూ. ఎవ్వరు అంత ఎక్సర్సైజ్ చేయరు. ప్రెగ్నెన్సీలో స్లో ఉండాలి. ఎర్లీ సెకండ్ ట్రైమిస్టర్ డెలివరీ అయిద్దా, అంత కష్టపడి చేయాల్సిన అవసరం ఏముంది? అంతో ఇంతో ఇంటి పని చేసుకుని బేసిక్గా 2-3 repetitions ఒక 4-5 ఎక్సర్సైజెస్ లైట్గా చేసుకుని కాసేపు వాకింగ్ చేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటి బదులు జస్ట్ ఇంటి పని చేసుకున్నా సరిపోతుంది. అందుకే నేను ఎప్పుడు రాస్తాను, హౌస్ హోల్డ్ వర్క్ ఆర్ ఎక్సర్సైజ్ 2 సమానమే. ఇంటి పని చేసుకోండి, ఇంటి పని అస్సలు లేని బ్యాచ్ ఎక్సర్సైజ్ చేసుకోండి, మినిమలిస్టిక్గా ఉండండి. అండ్ ప్రొఫెషనల్స్ విల్ ఆల్వేస్ గైడ్ యూ ప్రొఫెషనల్లీ. నువ్వు అడ్డగోలుగా చేసేసి దాని తర్వాత ఆమె మీద ఒక ఏడుపు, నా మీద ఒక ఏడుపు. మాకు మీరు ఆలోచించాలి, వాట్ ఈజ్ మై ప్రొఫెషన్? టు డూ డెలివరీ. హౌ విల్ ఐ హార్మ్ మై డెలివరీ ప్రొఫెషన్? ఫర్ వాట్ రీజన్ విల్ ఐ హార్మ్ దట్? అంతే కదా, రేపు నీకు ఒక బిడ్డ పుడితే నా చేతిలో ఇంకో బిడ్డకు వస్తావు, నీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్తావు, ఇంకొక డెలివరీ. నీకు హాని జరిగితే నాకేం మేలు జరుగుతుంది? మీరు హ్యాపీగా ఉండాలని నిద్రలో కూడా నా ఫోన్ 1 ring 2 ringsకి నేను ఎత్తుతాను, ఎంత డీప్ స్లీప్లో ఉన్నా. ఎందుకంటే ఎవరు ఏ డేంజర్లో ఉన్నారో అనుకుని ఎత్తుతాం. డే టైంలో కూడా నేను పేషెంట్ చూస్తున్నా కూడా రింగ్ అయితే మటు ఫోన్ ఎత్తుతాను. మళ్ళీ టెలికాల్స్ అన్నీ హెరాసింగ్, బ్యాంక్ లోన్ ఇస్తాము ఇవన్నీ. వాళ్ళకి అసలు కామన్ సెన్స్ లేదు. ఒక డాక్టర్కి ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, అవసరం ఉందా? మాకు లోన్ ఎందుకండి చెప్పండి, పని చేసుకునే వాళ్ళము. హాఫ్ ఆఫ్ ద టైం నాన్ సెన్స్ ఉంటుంది. బట్ ఒక్కరి కాల్ మిస్ అయినా కానీ మేము మిమ్మల్ని కాల్ చేసాం, మీరు ఆన్సర్ చేయలేదని చెప్తారు. 6 తరాల వరకు చెప్తారు. అడిగినా అడగకపోయినా నేను ఆ డాక్టర్ కాల్ చేసి ఆన్సర్ చేయలేదని చెప్తారు. అందుకే అర్ధరాత్రైనా అపరాత్రైనా మేము కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తాం. బికాస్ హూ నోస్ హూ ఇస్ అట్ నీడ్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆబ్స్టెట్రిక్స్లో గైనిక్ అవసరంలా, ఈరోజు కాకపోతే రేపు వస్తారు బ్లీడింగ్ అని లైట్ తీసుకో. ఆబ్స్టెట్రిక్స్కి అలా కాదు. ఆబ్స్టెట్రిక్స్ యూ నీడ్ పీపుల్ హూ ఆర్ కమిటెడ్.